అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం మే నెల 26వ తేదీ సోమవారం యొక్క దిన ఫలితాల యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే రేపటి రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీకు గుండె బద్దలైనటువంటి నిజాలు జరగబోతున్నాయి. ఎటువంటి నిజాలు మీకు తెలియబోతున్నాయి, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేటివి, దీనికి కారణమైనటువంటి పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజున జరగబోయే శుభ అశుభ పరిణామాలు ఏంటి, వీరికి ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. చిన్న రిక్వెస్ట్ అండ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లు వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పదంలో జన్మించిన వారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టుబడినటువంటి మనస్తత్వం కలిగి వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడ్లను ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనినైనా సరే మొదలు పెడుతుంటారు. ఇక వీరి యొక్క జాతక ఫలితాలను అయితే మనం గమనించినట్లయితే వీరైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పనికి పరిష్కార మార్గం అయితే దొరకబోతుంది. వీరి యొక్క స్నేహితుల సహాయంతోనే వ్యాపారంలో కొంచెం మంచి ఆర్థిక అభివృద్ధిని పొందబోతున్నారు. దీని నుండి అయితే మంచి ఆదాయ మార్గాలు అయితే ఏర్పరచుకోబోతున్నారు. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కారమైనటువంటి మార్గాలు అయితే మీకు జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ యొక్క సామర్థ్యాలను చూయించుకోవడానికి మంచి అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయని చెప్పాలి. ఇక మీరైతే కోపాన్ని అయితే చాలా అదుపులో ఉంచుకోవాలి అండి, లేదంటే ఎన్నో నష్టాలను అయితే చూడవలసి వస్తుంది. మీ యొక్క మానసిక ఆందోళన తొలగించుకోవడానికి మీకు అయితే దైవ దర్శనం అయితే చాలా ఉత్తమమని చెప్పుకోవాలి. శారీరక ఆందోళనతో మీరు బాధపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క కుటుంబ సమస్యలు అనేటివి మిమ్మల్ని కొంత మేర ఒత్తిడికి గురి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృధా ప్రయాణాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ధన వ్యయం అనేది ఎక్కువ తప్పదు. మీరైతే ఈరోజు ఖచ్చితంగా మీ ఆర్థిక పురోగతి ముందుకు సాగించుకోవడానికి ఇది మీకు ఈరోజు అయితే చాలా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అయితే మీరు మంచి ఒక శుభవార్తలు అయితే మీరు ఎన్నడూ వినటువంటి ఒక శుభవార్త అయితే వినే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారంలో నిలిచిపోయినటువంటి ప్రణాళికలను అన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి ప్రయత్నించేటువంటి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయి. ఆ యొక్క ప్రయత్నాలన్నిటివి అన్ని మంచి ఫలితాలను అయితే తీసుకొచ్చి పెడతాయి. ఈ యొక్క రాశికి చెందిన వారి సంతానం ఎవరైతే ఉన్నారో వారిని కోర్సులలో జాయిన్ చేయడానికైతే అనవసరమైన ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి వృధా ఖర్చులు అనేవి పెరుగుతాయి. ఈ యొక్క విషయం అనేది మీకు కొంత మేరకు ఒత్తిడిని అయితే కలిగిస్తుంది. ఇక మీరైతే మీ యొక్క ఆరోగ్య విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. అదేవిధంగా మీరు పనిచేసే చోట, అంటే మీ యొక్క పనిచేసే కార్యాలయంలో ఒక మహిళ వల్ల మీకు కొంత మేర ఒత్తిడి, అంటే చిన్నపాటి అవమానాలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక మహిళ దగ్గర అయితే మీరు కొంతమేర జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ యొక్క ఫైనాన్స్కి లేదా మీ యొక్క పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూసినటువంటి శుభవార్త అనేది మీకు అందడం మూలంగా మీకు ఎనలేనటువంటి సంతోషకరం అనేది మీకు, అదేవిధంగా మనసుకు ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇక మీకైతే ఖచ్చితంగా పెద్దల యొక్క ఆశీర్వాదాలు, వారి యొక్క మార్గదర్శకాలు అయితే మీరు ఖచ్చితంగా అనుసరించవలసి ఉంటుంది. మీ యొక్క మనసులో సందేహం అనేది అన్నటి వార్తలకు అసలు చోటు ఇవ్వకండి. ఏదైనా సమయంలో రేపటి రోజున, అంటే మీకు ఒక స్నేహితులతో కానీ మీ యొక్క బంధువులతో కానీ ఏదో ఒక సమయంలో మీకైతే చిన్న విభేదాలు తలెత్తేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి కారణంగా మీకైతే కొంత మేర మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. మీ యొక్క వ్యాపార రంగంలో, అలాగే మీ యొక్క పని వ్యవస్థను అయితే మీరు ఖచ్చితంగా రహస్యంగా ఉంచుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. లేదంటే మీరైతే చాలా ప్రమాదాలను అయితే పొంచుకోగలుగుతారు. కంప్యూటర్లు, మీడియాలకు సంబంధించినటువంటి ఒక అవకాశాలు అయితే మీకు కొత్త మార్గాలు అయితే ఏర్పడబోతున్నాయి. ఇంకా అదేవిధంగా మీరు చేసేటువంటి పనులు, పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇక మీ యొక్క ఉద్యోగస్తుల మధ్యలో, అంటే మీ యొక్క తోటి సహాయకుల మధ్యలో మీకైతే పరస్పర అవకాశాలు అయితే, పరస్పర సంబంధాలు, అదేవిధంగా ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ఆనందం మరియు శాంతిని కూడా మెలుకొల్తుంది. అలాగే
మీ కుటుంబ సభ్యులు, మీ యొక్క స్నేహితులు, మీ యొక్క బంధుమిత్రులు, మీ యొక్క సమావేశం అనేది మీకు ఎంతో ఆనందాన్ని, అదేవిధంగా మీ యొక్క మనసుకు ప్రశాంతతను మేలుకొల్పుతుంది. కొంత ఒత్తిడి కారణంగా మీ మనసు అనేది చెదిరిపోతుంది. దీని కారణంగా మీ యొక్క శారీరక శ్రమధ్యం అనేది తగ్గినట్టుగా మీరు భావిస్తారు. వీటినన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి మీరైతే ధ్యానం, యోగా ఖచ్చితంగా చేసుకోవాలి. ఈరోజైతే మీ యొక్క జీవితంలో చాలా సంతోషకరంగా రోజుగా మారనుందండి. మీరు చేసేటువంటి పని సమస్యలను మధ్య మీకు ఉన్నతాధికారుల మధ్య చాలా అంటే మీకు మంచి ఒక ప్రశంసలు అయితే తగ్గించబోతున్నారు. వారిని కూడా చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఇక మీకు ఇంటిని ప్రత్యేకంగా అలంకరించాలనేటువంటి ఆలోచనలు, ఒక కళాత్మక రూపంగా మార్చుకోవాలన్నటువంటి ఆలోచనలు అయితే మీ యొక్క మనసులోకి రాబోతున్నాయి. మీరు ఇక జీవిత భాగస్వామితో బంధువుల యొక్క ఇళ్ళకి వెళ్ళవచ్చు. ఇక మీ యొక్క ప్రేమ జీవితాన్ని గడపడానికి ఈ యొక్క రాశికి చెందినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈరోజైతే ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ఈరోజు అయితే మీకు మీ జీవితంలో మిగిలిపోతుంది. ఈ రోజు అయితే కొన్ని అనుకూల సంఘటనలు అయితే జరగడం వల్ల మీ యొక్క జీవితంలో ఈరోజు అనేది చాలా ఒక ముఖ్యమైనటువంటి అనుకూలమైన సంఘటనల వల్ల చాలా ముఖ్యమైనటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో మిగిలిపోతుందని చెప్పుకోవాలి. ఇక కొందరు వ్యక్తులు అయితే ఈ రోజున కొన్ని ఆస్తులు కొనుగోలు చేయడానికి కొన్ని డీలర్స్ సంప్రదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి పనిలో ఒత్తిడితో కూడుకున్నటువంటి రోజుగా అనిపించవచ్చండి. ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పని వల్ల ఈరోజు అయితే కొంత మేర ఒత్తిడి కూడా గురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు అయితే మీకు ఆస్తి విషయంలో మీరు వినకూడనటువంటి ఒక వార్తనైతే వినబోతున్నారు. ఆ వార్త విని మీకు మీ యొక్క గుండె అనేది బద్దలవుతుంది. ఇక ఎవరైతే ఈ రాశికి చెందిన వారు చెడు అలవాట్లతో ఎవరైతే ఉన్నారో వారికైతే రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉందండి. కాబట్టి ఈ రోజు నుండే మీరైతే వారిని అయితే కంట్రోల్ చేసుకుంటూ వస్తే కనుక మీ జీవితంలో మరి దిశగా మారిపోతుంది. లేదంటే మీరైతే కొన్ని ఊహించినటువంటి పరిణామాలు ఊహించినటువంటి సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ చెడు సంఘటనలకు దూరంగా ఉండడం మంచిది. ఇంకా మీలో ఎవరైనా ఒక యాత్రలకు వెళ్ళాలి అని మీరు కనుక ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీరైతే దానిలో ఖచ్చితమైన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక రాశికి చెందిన వ్యక్తులకు కొన్ని పనులలో జాప్యం జరిగినా సరే దానికి తగినటువంటి పరిణామాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి అయితే రేపటి రోజున చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిచిపోతుందండి. మీరు మీ యొక్క తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. ఆస్తి విషయంలో తగినట్టు ఒప్పందాలను అయితే జరుపుకుంటారు. ఆకస్మిక ధనలాభం మీద కలుగుతుంది. మీ యొక్క వ్యాపారంలో మరియు మరింత విస్తరిస్తాయి. మీకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఒక అనుకున్నటువంటి ఒక మార్పుల వలన మీరైతే ఒక మంచి స్థితిని పొందుకుంటారు. అంటే అనుకున్నటువంటి హోదాలో మీరు పొందుకోబోతున్నారు. పారిశ్రామిక చెందినటువంటి ఒక మంచి అవార్డులను పొందుకోబోతున్నారు. అదేవిధంగా మంచి పురోగతి అనేది మీకు కలగబోతుంది. ఇక రాశికి చెందిన వారికి ఈరోజైతే సామాన్యంగా గడవబోతుందండి. ఈ రాశించినటువంటి ఫలితాలు కూడా మీరు ఖచ్చితంగా అయితే సహనం వహించవలసి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలకైతే దూరంగా ఉంచడం మీరు చాలా మంచిదని చెప్పుకోవాలి. ఒక సంఘటన అనేది మీకు చాలా విచారాన్ని కలిగిస్తుంది. ఆ యొక్క సంఘటన వల్ల మీరు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఆపవద్దు. ఖర్చుల విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆదాయం అనేది సామాన్యంగానే ఉంటుంది. మీ యొక్క అనారోగ్య సమస్యల వల్ల చిన్న ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొన్ని ప్రతికూల సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా నిర్వహించవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి దైవారాధన తప్పకుండా చేసుకోవాలి. శివనామస్మరణ చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీకున్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కాబట్టి ధనుసు రాశిలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి, ఇక ఆరోగ్యం బాగాలేని వారికి చికిత్స అయితే లభిస్తుంది. ఇక నిత్యం శనిదేవుని ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేసుకోవడం వలన కూడా మీకు ఇష్టమైనటువంటి నలుపు రంగు దుస్తులను కానీ ఆహార పదార్థాలను కానీ పేదలకు దానం చేయడం వల్ల కూడా మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా
అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. కాబట్టి చూసారు కదండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.